Hi, I am back to teach some more sentences from Telugu to English, English to Telugu. అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి కొన్ని సెంటెన్సెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మొదట ఒకతను బిజీ స్ట్రీట్, క్వైట్ స్ట్రీట్ అంటే రద్దీగా ఉన్న ప్రదేశం, రద్దీగా ఉన్న రోడ్లు, తర్వాత ప్రశాంతంగా ఉన్న రోడ్ల గురించి ఈ విధంగా డిఫరెన్సెస్ చెప్పాడనమాట. మొదట రద్దీగా ఉన్న రోడ్డు గురించి చెప్పాడనమాట. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ బిజినెస్, యూ ప్రాబబ్లీ వాంట్ టు లివ్ అనే బిజీ స్ట్రీట్, సో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ కస్టమర్స్. అంటే నువ్వు బిజినెస్ నడుపుతున్నట్లయితే రద్దీగా ఉన్న బిజినెస్ స్ట్రీట్లో ఉండాలనుకుంటావు, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటారు. అదేవిధంగా సెకండ్ క్వైట్ స్ట్రీట్ గురించి ఇలా చెప్పాడనమాట. ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ పీస్ఫుల్ అట్ నైట్ అండ్ నాట్ హియర్ ద సౌండ్ ఆఫ్ ట్రాఫిక్, యూ వాంట్ టు లివ్ అనే క్వైట్ స్ట్రీట్. అంటే క్వైట్ స్ట్రీట్ మనం రాత్రులు బాగా నిద్రపోవాలన్నా, ట్రాఫిక్ శబ్దాలు లేకుండా ఉండాలన్నా మనం క్వైట్ స్ట్రీట్లో ఉండాలనుకుంటాం. ఇది బిజీ స్ట్రీట్, క్వైట్ స్ట్రీట్ మధ్య డిఫరెన్స్ చెప్పాడు. ఇప్పుడు ఈ రెండు సెంటెన్స్ కంప్లీట్ అయ్యాయి. థర్డ్ సెంటెన్స్ వచ్చి ఒకతను గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు అతను ఇలా అంటాడు అనమాట, నేను గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలి, ఐ నీడ్ టు గో టు ద గ్రోసరీ స్టోర్. అదేవిధంగా ఎక్కడో ఒక చోట డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి, సపోజ్ హెరిటేజ్, నందిని, ఆ డైరీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి, మొత్తం అన్నీ ఆవు మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు దాన్ని చూసి ఇలా చెప్పాడనమాట, ద డైరీ సెక్షన్ హ్యాస్ ఆల్ ఐటమ్స్, ఆల్ థింగ్స్ దట్ వుడ్ కమ్ ఫ్రమ్ కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్. అంటే డైరీ సెక్షన్లో ఉన్న ఐటమ్స్ ఆవు, గేదెలతో తయారు చేయబడినవి ఉన్నాయి అని చెప్పాడు అనమాట. అది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ వచ్చి ఒక ఇంటర్వ్యూవరు ఒక గురువుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు అనమాట. ఏమని అడిగాడంటే ఇంటర్వ్యూవర్, వాట్ ఈజ్ ఎ ట్రూత్ యూ హ్యావ్ లర్న్డ్ అబౌట్ లైఫ్ దట్ యూ విష్ మోర్ పీపుల్ అండర్స్టూడ్. అప్పుడు ఇంటర్వ్యూవర్ గురువు రిప్లై ఇలా ఇచ్చాడనమాట, జాయ్ ఈజ్ ద ఓన్లీ మేజర్ ఆఫ్ సక్సెస్. యూ కెన్ హ్యావ్ మనీ, హెల్త్, గుడ్ రిలేషన్షిప్, ఇఫ్ డోంట్ హ్యావ్ జాయ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. అంటే ఇంటర్వ్యూర్ ఇలా అడిగాడు అనమాట క్వశ్చన్, మీరు జీవితంలో నేర్చుకున్న సత్యం ఏది, అది అందరూ తెలుసుకుంటే మంచిది అంటే. అప్పుడు గురువుజీ ఇలా రిప్లై ఇచ్చాడనమాట, ఆనందమే విజయానికి ప్రమాణము. నీ దగ్గర అన్నీ ఉన్నా, డబ్బు, ఆరోగ్యం, గుడ్ రిలేషన్షిప్ ఉన్నా, నీ దగ్గర సంతోషం అని లేకపోతే నీవు జీవితాన్ని వృధా చేస్తున్నట్లే అని చెప్పాడనమాట. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.